హాయ్ దోస్తులు, గుడ్ మార్నింగ్. ఈరోజు చేసిన కర్రీ ఏంటిదంటే బీరకాయ చట్నీ. అందరు చాలా వరకు బీరకాయ పప్పులో వేసుకుంటారు కదా. ఈ బీరకాయ చట్నీ సేమ్ టమాటో లాగానే అండి, కాకపోతే నేను ఇందులో మ్యాంగో వేసిన. ఒకసారి చూడండి రెసిపీ. ఐటమ్స్ చూడండి, కావాల్సిన పదార్థాలు ఇందులో ఉన్నాయన్నీ అందులో పెట్టాను చూడండి. ఒకసారి బీరకాయ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, చెక్కు తీసి యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే మ్యాంగో నేను ఎందుకు వేస్తున్నా అంటే చట్నీ చేస్తే బీరకాయ చప్పగా ఉంటుంది, అందుకనే నేను మ్యాంగో అనేది ఒకటి మొత్తం వేయనండి, హాఫ్ వేస్తా. పుల్లగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అందరూ ఇందులో పల్లీలు వేసుకుంటారంట. పల్లీలు వేస్తే మదం ఉంటుందండి, స్మెల్ అనేది అంత టేస్టీగా రాదు. దాని స్మెల్ ఎట్లనో వస్తే టేస్టీగా కర్రీ కాదు. అందుకనే నేను నువ్వులు వేస్తున్నానండి దీంట్లో చట్నీకి. చాలా వరకు చట్నీలలో నువ్వులే వేసుకోవడం మంచిదండి, ఎందుకంటే నువ్వులు చాలా హెల్త్కి మంచిదంట, హెయిర్ కూడా బాగా పెరుగుతుందంట. ఇప్పుడు మ్యాంగో ఉంది కదండి, చాలా రోజులు అవుతుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి. కాకపోతే మంచిగా మక్కింది, పండుగ అయింది. నేను హాఫ్ పీసే వేస్తున్నాండి, హాఫ్ పీస్ ఎక్కువ వద్దండి, ఎందుకంటే ఎక్కువ పుల్లగా అయితే కూడా టేస్టీగా ఉండదు. కాకపోతే మ్యాంగో నేను చెక్కు తీయలేదు. ఆనియన్ కూడా ఒక పెద్ద సైజున్న ఆనియన్ తీసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది బాగా కారం ఉంది, అవి గింజలు ఉన్నాయి పచ్చిమిర్చికి, బాగా కారం ఉందండి, అందుకే కొన్నే తీసుకున్నా. మ్యాంగో అనేది కట్ చేసిన. 1 టమాటో ఎందుకు తీసుకున్నా అంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నట్టు తీసుకున్నా. ఇప్పుడు నువ్వులు మాత్రం పచ్చి స్మెల్ పోయేటట్టు బాండిలో వేడి చేసుకోవాలనండి, ఎందుకంటే నువ్వులు అలా వేస్తే స్మెల్ అనేది వస్తుంటుంది, అందుకని దాన్ని వేయించి మిక్సీకి పట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు అవి వేయించినాక చల్లారనివ్వాలి, అందుకనే సైడ్కి పెట్టి ఇప్పుడు బాండి తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలండి. ఎందుకంటే ఇప్పుడు బీరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి ఉన్నాయి కదా, ఆయిల్లో గోలియాలి అంటే ఫ్రై చేయాలనండి. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేద్దాం, దాని సైడ్కి అనేసి కొన్ని ఆనియన్స్ కూడా వేద్దాము. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా వేస్తే పచ్చిమిర్చి అనేది కారం చచ్చిపోతుంది, మళ్ళీ కారం ఉండదండి, చప్పగా అవుతుంది బీరకాయ. అందుకనే నేను దీంతో పాటు పచ్చిమిర్చితో పాటు ఆనియన్ వేసాను. ఆనియన్ వేసాక కొద్దిగా ఒక 2-3 మినిట్స్ తర్వాతకి కలుపుకొని కొంచెం, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి ఒక దగ్గరే ఉంటే మాడిపోతాయండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాని మీద డక్కన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అది ఫ్రై కావాలి కదా. చూడండి ఎంత మంచిగా ఆయిల్ ఫ్రై అయినాయో. అప్పటికి కారం కూడా ఉండదండి చాలా వరకు, ఎందుకంటే ఆయిల్ గోలిచ్చినాం కదా, అంటే ఫ్రై చేసినాం కదా, అందుకని ఇప్పుడు మొత్తం ఇవి సైడ్కి అనేస్తే ఆయిల్ అనేది ఒక దగ్గరికి వస్తుంటుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసిన బీరకాయ ఉంది కదా, బీరకాయ టమాటో దాంట్లో ఆ సైడ్కు వేయాలండి. అంటే దీన్ని ఇప్పుడు మనం దీంట్లో కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది నాన్ స్టిక్దండి, ఆయిల్ తక్కువ పోసినా అదేం మాడిపోదు, ఎందుకంటే ఆయిల్ తక్కువనే పోస్తేనే అది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 5-6 మినిట్స్ తర్వాతకి ఇవి అన్నీ ఒక దగ్గర కలిపేసేయాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి చాలాసేపు ఒక దగ్గర ఉంటే మాడిపోతుంది అని చెప్పిన కదా, అందుకని ఇప్పుడు బీరకాయ దానికి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అంటే ఇది మొత్తము ఫ్రై కావాలన్నట్టు, మెయిన్గా అంతా ఒకటేసారి ఒక దగ్గరికి వేస్తే పచ్చిమిర్చి అనేది చాలా కారం అవుతుంది. ఇట్లా ఆయిల్లో కొంచెము ఫ్రై చేసుకున్నాం అనుకో భలే ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఆవిరికి మొత్తము ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మ్యాంగో పీసెస్ కూడా ఇప్పుడే వేస్తున్నా. అప్పుడు వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది అది అంత అనిపించదు, పుల్లగా అయిపోతుంది. ఇందులో ఇప్పుడు ఆవిరికి ఒక 2-3 సెకండ్స్ అంతే అండి,
కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, మీ ఇష్టం. పోపు కూడా వేసుకోవచ్చు. తెలుసు కదా పోపుకి వేస్తే దాంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం పోతుందని నేను చాలా వరకు దీంట్లోనే వేస్తాను. యాలాచి, దాల్చిన చెక్క, ఒక లవంగము, ఒక మిరియం. ఎందుకు వేస్తున్నంటే మనం దీంట్లో ధనియాల పౌడర్లు వేయం కదా చట్నీలో, అందుకని. నా దగ్గర ఎల్లిపాయలు లేకుండే అండి, వెల్లిపాయలు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో వట్టి మిరపకాయలు ఎందుకు వేసినంటే ఆవిరికి ఉడికితే భలే టేస్ట్ ఉంటుందండి, కారం కారము. ఎందుకంటే మనం మామిడికాయ వేసినాం కదా, అందుకనే నేను రెండు వట్టి మిరపకాయలు వేసానండి. దాల్చిన చెక్క, లవంగము అవి చెప్పిన కదా, యాలాచి ఒక్కొక్కటి, అవి ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనం ధనియాల పొడి వేయం కాబట్టి. మంచిగా ఘాటు రానిక వేసిన. ఇప్పుడు మొత్తం చూడండి ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు చల్లార్చిద్దాము. ఎందుకంటే వేడి వేడి చేస్తే బాగోదు కదా, చల్లారనివ్వాలి కొద్దిసేపు. నువ్వులు ఇప్పుడు అదే చల్లార్చినాక మిక్సీకి పట్టుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం చల్లగా అవుతుంది. తర్వాతకి మనము హల్దీ అదే పసుపు వేయాలండి దీంట్లో. ఎందుకంటే ఆ పసుపు, దీనికి పసుపు సాల్ట్ ఇప్పుడు వేసినాం అనుకో క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది. వేసుకొని చల్లారించినాక మిక్సీకి పట్టుకోవాలండి. ఫస్ట్ నువ్వులు వేసి ఒక రౌండ్ చేయాలండి, మామూలుగా మెత్తగా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నువ్వులు వేసినాం అనుకో అది మెత్తగా అయితే పర్వాలేదు, అన్నీ ఒక దగ్గర వేస్తే నువ్వులు అనేది పైనంగా తేలుతుందండి చట్నీలో. తర్వాతకి ఇప్పుడు చల్లార్చినాక అది బీరకాయ ఉంది కదా, అన్నీ ఫ్రై చేసినాయని అవన్నీ తీసి మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసిన తర్వాతకి ఒక్కటే రౌండ్ చేయాలండి. ఎక్కువ మెత్తగా అయితే పల్లీల టేస్ట్ లాగా, అది పల్లీల చట్నీ తెలుసు కదా, ఇడ్లీల పల్లీల చట్నీ, అంత మెత్తగా అయితే టేస్ట్ అనిపించదండి. ఒక్కటే రౌండ్ చేసేసేయాలి, ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు సేవింగ్ బౌన్లో తీసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టాలి. ఆయిల్ వేసుకోవాలి బాండీలో, చిన్న బాండీలో. ఎక్కువ ఆయిల్ కూడా ఏమొద్దు, కొంచెం చాలు. ఆల్రెడీ మనం అంతా ఫ్రైలు చేసినాం కదా, అందుకని. ఇప్పుడు నెక్స్ట్కి వస్తే వామ అనేది నేను దీంట్లో చట్నీలో, ప్రతి చట్నీలో లైట్గా వేస్తాను అండి. అదంతే నాకు అలవాటు ఫస్ట్ నుంచి, వామ వేయడం, సోంపు వేయడము. సోంపు కొన్ని దాంట్లో వేస్తే ఇవ్వను, ఎక్కువ వామ అయితే ప్రతి దాంట్లో వేయనీకి ట్రై చేస్తానండి, అది అంతే. ఇప్పుడు పోపు దినుసులు అండి, వట్టి మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇవి కరివేపాకు కూడా. ఇప్పుడు లైట్గా సోంపు, సజీరా తీసుకున్నా అండి, సోంపు కాదు ఇది సజీరా. జీలకర్ర కంటే సజీరా చాలా చాలా బెస్ట్ అంట. నేను సజీరా ఎందుకు వేసిన అంటే మనము ధనియాలు అవి ఇవి మసాలాలు ఏవి వేస్తలేం కదా, అందుకని ఇవి దాంట్లో చట్నీలు వేసిన చాలా బాగుంటుంది. సజీరా కూడా ఒకసారి మీరు ఇలా చట్నీల పైన వేసి చూడండి ఎలా ఉంటుందో, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను, పోపు అయ్యింది. ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీలో వేసుకొని కలుపుకోవాలి, అంతే. చాలా బాగుంది. కాకపోతే చాలామందికి వేడివేడి రైసులు అంటే చాలా ఇష్టము. మేమేమో పూరీలు చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. పూరీలకు బాగుంటుంది ఈ చట్నీ. ఇంత ముందుకు బీరకాయ చట్నీ చేసిన, ఇలా పూరీల కాంబినేషన్ బాగుంది, అందుకని నేను ఒకసారి ఇలా చేశానండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. భలే టేస్ట్ ఉందండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.